హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఎగ్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని హాట్ వాటర్ పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్, ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలండి. అప్పుడు ఒక కప్పు పాస్తా తీసుకుని వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలండి. పాస్తా బాగా ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసుకొని మొత్తం నీళ్ళని వడగొట్టుకోవాలండి. వడగొట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఓ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ తీసుకుని వేసుకోవాలండి. వేసుకుని కలపకుండా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మరొకసారి కలుపుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉంచుకోవాలండి, అలాగైతేనే బాగుంటుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని ఉంచుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన దాంట్లో ముందుగా స్ట్రైన్ చేసుకున్న పాస్తా వేసుకోవాలండి. వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకొని టమాటా సాస్, కెచప్, చిల్లీ సాస్, కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుని కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ పాస్తా రెడీ అయ్యిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.